హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా కదా, దానికోసం ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారని అడుగుతున్నారు. నేనైతే స్కూల్ బుక్సే, టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవుతున్నాను. సైకాలజీకి మాత్రం తెలుగు అకాడమీ బుక్ ప్రిపేర్ అవుతున్నా. మిగతావన్నీ స్కూల్ బుక్సే ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయినా. ఎందుకంటే లాస్ట్ టైము నేను స్కూల్ బుక్స్ దొరకక, టైం లేక నేను అవి ఫాలో కాలేదు. మార్క్స్ కూడా పెద్దగా గెయిన్ చేయలేకపోయినా. ప్రైవేట్ పబ్లిషర్స్ తీసుకున్నా కానీ అది కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు. అది అంత ప్రాపర్గా లేదు. అంటే ప్రైవేట్ పబ్లిషర్స్లో అన్నీ కలిపి ఉన్నాయి కదా, అందులో మొత్తం లేదు, సగం సగం ఉంది. అదే మనం బుక్స్లో అయితే లైన్ టు లైన్ చదివితే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైతే మంచిగా చేయగలుగుతాము. అంతేగాని ప్రైవేట్ పబ్లిషర్స్ చదివితే అంత చేయలేమేమో అనిపించింది నాకు, నేను ఫేస్ చేసిన కాబట్టి. అందుకోసమని ఈసారి అయితే టెక్స్ట్ బుక్సే ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. అవే గ్యాదర్ చేసుకుంటున్నాను. కొన్ని దొరికినాయి, ఇంకా దొరకని వాటి కోసం కూడా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న బుక్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. మ్యాథ్స్ అయితే మొత్తం దొరికినాయి, ఒక 10th క్లాస్ తప్ప. చూడాలి అది కూడా. ఇంకా మిగతా కూడా తెలుగు, ఇంగ్లీషు చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకొని అవైతే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. మీరు కూడా మంచి స్కోర్ రావాలి అనుకుంటే, మంచిగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది, ప్లస్ మంచి మార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉన్న సమయాన్ని వృధా చేయకుండా చదువుకోండి. ఇదే చివరి అవకాశము అనుకొని చదవండి. ఎట్లాగైనా ఈసారి జాబ్ రావాలి అనే కసితో చదవండి. అప్పుడైతే మీలో ఇంకా పట్టుదల ఎక్కువై చదువుతారు. ఎందుకంటే అవకాశం అయితే వచ్చింది, ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడేదేదో ఇంకొంచెం కష్టపడి మన ప్రయత్నం మనం చేద్దాము. ఖచ్చితంగా జాబ్ రావాలి అనే చదవండి. రావడం రాకపోవడం అనేది తర్వాత ముచ్చట. ఫస్ట్ అయితే మీరు మీ వంతు ప్రయత్నము చేయండి. మీరు దేంట్లోనైనా విజయం సాధించాలి అంటే ఉండాల్సింది ఓర్పు, నేర్పు. ఈ రెండు ఉంటే కొంచెం లేటుగా అయినా రావచ్చు, కానీ విజయం మాత్రం పక్కా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత ఓర్పు ఉంటే, ఎంత నేర్పుతో పని చేయగలిగితే విజయం మాత్రం ఎక్కడికి పోదు. ఒక్కరోజు లేట్ అయినా పర్లేదు, కానీ పక్కా మీ దగ్గరికి వస్తుంది విజయం. ఈ మాటను నమ్మండి. ఓర్పుతో ఉండండి, నేర్పుతో చాకచక్యంగా మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా విజయాన్ని చేరుతారు. వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిందేమన్నా చెప్పాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకంతే. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను నేను. మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఓడిపోండి, కానీ ప్రయత్నం చేయకుండా నిరాశపడొద్దు. ఈసారి ఒక్క పోస్ట్ ఉన్నా సరే అది నాదే అన్నట్టుగా చదవండి. అది మీదే అవుతుంది, మనదే అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆ విధంగా చదవండి. ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దు. ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయొద్దు.
మనము మంచో చెడో ఒక అడుగు అయితే ముందుకేసాము, ఇంకా 10 అడుగులు ముందుకే వేద్దాం, కానీ ఒక్క అడుగు కూడా వెనక్కే వేయొద్దు. ఎప్పటి వరకు అంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వరకు మీరు మిమ్మల్ని నమ్ముకొని మీ ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు ఎన్నో సంవత్సరాలు చదివినాము. అన్ని సంవత్సరాలు చదివినాం కదా, దాని ఫలితము ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క 6 నెలలు కష్టపడి మనమేంటో మనం నిరూపించుకుందాము. ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని వృధాగా పోనీయకుండా మనమేంటో నిరూపించుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఆడవాళ్ళకి అవమానాలు అనేవి దేవతలకి తప్పలేదు, రాణులకి తప్పలేదు. అట్లాంటిది మనం ఎంత కానీ ఓపికతో వాళ్ళు ఉండి వాళ్ళేంటో వాళ్ళు నిరూపించుకున్నారు. అట్లాగే మనం కూడా మనమేంటో మనం నిరూపించుకుందాము. ఆడవారికి ఓపిక చాలా ఉంటుంది కదా, ఆ ఓపికతో మన విజయాన్ని మనము పొందుదాము. కష్టపడండి, చదవండి. ఈసారి వచ్చే ఉద్యోగంలో ఒక ఉద్యోగం మీదే అనుకొని చదవండి. జాబ్ వచ్చిన తర్వాత విలువ ఇస్తారో ఏమో కానీ అది ఇచ్చుడు ఇవ్వకపోడు పక్కన పెడితే, జాబ్ రాకముందుకి మనం ప్రిపేర్ అవుతుంటే కష్టపడుతుంటే ఎవ్వరు వచ్చి మన కోసం త్యాగం చేయరు, ఒక టీ ఇవ్వరు, టిఫిన్ తెచ్చిపెట్టరు. అట్లా మనము అట్లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనము వాళ్ళందరికీ చేస్తూనే పిల్లలకి, హస్బెండ్కి, ఇంట్లో అత్తమామలు ఉంటే అత్తమామలకి ఎవరికైనా చేసి పెడుతూ మన పని మనం చేసుకొని తిని మన చదివేదో మనం చదువుకొని గట్టెక్కితే కానీ మన విలువ వాళ్ళకి అర్థం కాదు. అంతేగాని నేనేదో చేస్తా చూస్తా అంటే ఎవ్వరు నమ్మరు. మనం ఏదో చేసి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అది నిరూపించుకోవడానికి ఈ అవకాశం దేవుడిచ్చిన వరమని అనుకొని ఈసారి మాత్రం పక్కా బయటపడాలని అనుకుంటున్నాను. వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. టెట్ ప్రిపేర్ అయ్యే వారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.